చాలా రోజుల తర్వాత వెండితెరపై బ్రూస్ లీ చిత్రం ద్వారా కనిపించిన చిరంజీవికి ఆయన తమ్ముడు ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చిత్రీకరణ నుంచి నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆయన్ను కలిసి మాట్లాడారు. సినిమా కుటుంబపరంగా చిరంజీవి అంటే తనకు గౌరవం, ఇష్టమని పవన్ స్పష్టం చేశాడు. రాజకీయ విధానాలు మాత్రం ఇద్దరి మధ్య వేరుగా ఉన్నాయన్నారు. కళ్యాణ్ గారు వన్ సెకండ్ ఓకే సార్ సెంటర్ సెంటర్ సార్ నాకు సినిమాలోకి రావడానికి కానీ, నాకు ఇంత జీవితాన్ని ప్రసాదించిన అన్నయ్య గారికి కానీ వ్యక్తిగతంగా ఆయన చాలా సంవత్సరాలు గ్యాప్ తర్వాత తిరిగి బ్రూస్ లీ సినిమాలో నటించి అది ఆయన్ని అభిమానించే ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ ఒక వెంట్రుకలు లెక్కపరుచుకునేంత ఉత్తేజం కలిగిన సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరు చెప్తుంటే అది నాకు కూడా చాలా ఆనందం కలిగింది. అలాగే 150 సినిమా మరింత ఆనందం కలిగించాలి, పెద్దగా విజయం సాధించాలని కోరుకుంటూ నేను ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనకి శుభాకాంక్షలు చెప్పడానికి గుర్తొచ్చాను. అలాగే చరణ్ కూడా సినిమా విజయాన్ని గురించి నిన్న నా శుభాకాంక్షలు కూడా తెలియజేశాను చెప్పడానికి. అందరికీ జనరల్ ప్రశ్న ఉంటుంది, ఎప్పుడు కూడా నేను పొలిటికల్ జర్నీ చేసిన తర్వాత ఎప్పుడు నేను అనగానే కొద్ది సందర్భాలు కలిశాను కానీ ఇంత ప్రత్యేకంగా ఇప్పుడు కలవలేదు. దీనికి మా ఇద్దరి మధ్య రాజకీయ విధానాలు రెండు వేరైనా కానీ సినిమా పరంగా వచ్చేటప్పటికి, కుటుంబ పరంగా వచ్చేటప్పటికి నాకు ఆయన పట్ల ఎప్పుడు గౌరవం ఉంటుంది, ఆయన ఇష్టం కూడా ఉంటుంది. సో అనేక మంది అభిమానుల తరఫున, ప్రతి ఒక్కరిని ఆయన అభిమానించే అందరి తరఫున కూడా నేను ఈరోజు ఆయనకి పుష్పగుచ్ఛాన్ని ఇవ్వడం జరిగింది. సో ఆయన మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు, ఇందులో యాక్ట్ చేశారు, క్యామియో చేశారు, అలాగే 150th ఫిల్మ్ కూడా చేయబోతున్నారు. సో ఇంతకుముందు మీరు సంగదాద ఎంబీబీఎస్లో ఆయనతో పాటు చిన్న క్యామియో చేయడం జరిగింది. సో కెన్ వీ ఎక్స్పెక్ట్ మీ ఇద్దరు అంటే అది శంకరదాదాలో కూడా చాలా యాక్సిడెంట్లు చేసింది. ఏదో షూటింగ్ చూడటానికి వెళ్తే యాక్ట్ చేస్తామంటే నేను మామూలుగా యాక్ట్ చేస్తాను, ఒక ఆనందమైన విషయంలాగా చేశాను. రామ్ చరణ్ గారితో సినిమా ఎప్పుడు ఉండబోతుంది? నేను చేసేదా లేదా చూసాం, ఒక 2-3 స్టోరీ ఐడియాస్ లాక్ చేసాం, దాన్ని డెఫినెట్లీ విల్ డూ.